హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి. అసలు మర్చిపోవద్దు. ఎగ్జాక్ట్‌లీ ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారు? మీరు అందరూ టైటిల్ చూసేసారు కదా! చాలా ఎక్సైటెడ్‌గా ఉంటారు. మెయిన్‌గా అబ్బాయిలు అనమాట. ఎందుకంటే ఈ వీడియో అబ్బాయిల కోసం మాత్రమే అనమాట. సో, వీడియో చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి అనేదైతే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే అంటే వీడియో ఎలా ఉంది? బావుంది, బాలేదు ఏదైనా పర్లేదు. నేను చాలా పాజిటివ్‌గా తీసుకుంటాను. బట్ మీ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. బట్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు వన్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం వెళ్లి చెక్ చేసేసుకోవచ్చు. అండ్ విషయం ఏమిటి అంటే ఈ మాట నిలబెట్టుకున్న వాడే అసలైన మగాడు. సో, నేనెందుకు ఈ టైటిల్ అనేది మెన్షన్ చేశాననేది కూడా క్లియర్‌గా చెప్తాను. ఎగ్జాక్ట్‌లీ చాలామంది అంటే రీసెంట్ డేస్‌లో అనే కాదు, ఇంతకు ముందైనా, ఇప్పుడైనా, ఫ్యూచర్‌లో అయినా కూడా ఈ వీడియోలు చూసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే నార్మల్‌గా ఎవరైనా రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళిన తర్వాత చాలామందే అనమాట. 100కి 100% చాలామంది కొన్ని ప్రామిసెస్‌లు చేస్తూ ఉంటారనమాట రిలేషన్‌షిప్‌లో. అంటే ఒకటని మనం చెప్పలేము. ఎగ్జాక్ట్‌లీ ఎలా చెప్తూ ఉంటారు అంటే, ఐ థింక్ నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను అనో, లేకపోతే ఫ్యూచర్‌లో నీతో నేను ఇలా ఉండాలనో, లేకపోతే నీకోసం నేను ఈ గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తాననో, లేకపోతే ఏదైనా కావచ్చు మాట ఇస్తారు అనమాట. ఐ థింక్ వాళ్ళకి. సో, బట్ అలాంటి మాటలు చెప్పిన తర్వాత, ఆ మాటలు మీరు నిలబెట్టుకోకపోతే, మీరు వాళ్ళ దృష్టిలో ఏమవుతారు అనేది వన్స్ మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నీకోసం నేను అది కొంటాను. సో, నీకోసం నేను ఇది తెస్తాను. సో, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇలాంటివి కబుర్లు చాలామంది అబ్బాయిలు, చాలామంది అమ్మాయిలకి చెప్పే ఉంటారు అనమాట. కానీ ఏమవుతుంది అంటే మీరు చెప్పినప్పుడు బానే ఉంటుంది. వినేటప్పుడు వినే వాళ్ళకి కూడా చాలా బావుంటుంది. బట్ అది ఎప్పుడైతే ఆ ప్రామిసెస్‌ని మీరు బ్రేక్ చేస్తారో, అప్పుడు మీ పైన ఒక బ్యాడ్ ఒపీనియన్ పడిపోతుంది. కన్ఫర్మ్‌గా చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఫేక్ ప్రామిసెస్‌లతో లైఫ్‌లో ముందుకు వెళ్దాం రిలేషన్‌షిప్‌లో ఆ టైంలో వాళ్ళు మనకి యాక్సెప్ట్ చేసేస్తారు. మనకి సరెండర్ అయిపోతారు. మనల్ని ఇష్టపడతారు. సో, ఏదో ఒక విధంగా తనతో ట్రావెల్ చేయొచ్చు అని మీరనుకుంటే అది పప్పులో కాలేసినట్టే అవుతుందనమాట. ఎందుకంటే ఓకే. ఆ టైంకి ఆ సిట్యుయేషన్‌లో బావున్నా కూడాను, బట్ మీరు ఆ తర్వాత చెప్పిన మాట ఎప్పుడైతే నిలబెట్టుకోకుండా వెళ్ళిపోతారో, అప్పుడు మీ మీద ఖచ్చితంగా బ్యాడ్ ఒపీనియన్ ఒస్తుంది. మీరొక ఫేక్ పర్సన్ అనేది కూడా క్రియేట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆహ్, ఎవ్వరైనా నార్మల్‌గా రిలేషన్‌షిప్‌లో ఇష్టంతో కొన్ని ప్రామిసెస్‌లు చేస్తారు. వదిలి ఉండలేక కొన్ని ప్రామిసెస్‌లు చేస్తారు. కొంతమంది గట్స్ ఉన్న అబ్బాయిలు నిలబెట్టుకోవటానికి మాత్రమే ప్రామిసెస్‌లు చేస్తూ ఉంటారనమాట. నేను చెప్పేదేంటంటే మీకు ఫేవరబుల్‌గానే చెప్తున్నాను. స్టార్టింగ్‌లో ఒక మాట, ఎండింగ్‌లో ఒక మాట చెప్పమాకండి. ఎందుకంటే ఎప్పుడు ప్రాపర్‌గా మీరొక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళేటప్పుడే 10 సార్లు ఆలోచించుకునే వెళ్ళండి. తొందరపడి వెళ్ళొద్దు. సో, బట్ వెళ్ళిన తర్వాత ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇంక చావైనా, బ్రతికైనా తనతోనే అన్నట్లుగానే ఉండాలి. ఆ రిలేషన్‌షిప్‌కి ఒక వాల్యూ ఉంటుంది. ఆ లవ్‌కి ఒక వాల్యూ ఉంటుంది అనమాట. అంతేకాని ఆ టైంలో ఏదేదో చెప్పేసి, ఏవేవో కబుర్లు చెప్పి, ఏవేవో మాటలు చెప్పేసి, ఈ టైంకి గడిచిపోతుందిలే అనుకుంటే మాత్రం అది అస్సలు సరిపోదు. ఎందుకంటే ఆ టైంకి బాగున్నా కూడాను సిట్యుయేషన్ బట్ నెక్స్ట్ ఫర్దర్‌గా ఏమవుతుంది అంటే అమ్మాయిలకి అర్థమైపోతుంది మీ మెంటాలిటీ ఏంటి అనేది. సో, ఈ పర్సన్ ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోరు. సో, అంతా తప్పు మాటలు మాట్లాడతారు. అంతా ఫేక్‌గా మాట్లాడతారు. సో, ఒక ప్రామిసెస్ కూడా నిలబెట్టుకోలేదని వన్స్ మైండ్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎన్ని మాటలు చెప్పినా కూడా వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. లైట్ తీసుకుంటారు మిమ్మల్ని ఇంక వాళ్ళు. సో, అండ్ అంటే ఇలాంటివి అంటే చెయ్యండి, ప్రామిసెస్ చేయొద్దని నేను చెప్పను. నిలబెట్టుకుంటేనే చెయ్యండి. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తామన్నారు. లేకపోతే మీరేదైనా ఒక ప్రామిస్ నేను మ్యారేజ్ చేసుకుంటా అని ప్రామిస్ చేశారనుకోండి. ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్‌గా. మీరు హీరో 'వరుణ్ తేజ్' గారిని మీరు చూసారో లేదో కానీ ఒక ఆడియో ఫంక్షన్‌లోనో ఐ థింక్ ఇంటర్వ్యూలోనో నాకైతే గుర్తులేదు. బట్ తను చెప్పారు ఏంటి అంటే నేను 'లావణ్య త్రిపాఠిని మ్యారేజ్ చేసుకుంటా' అని మాటిచ్చాను. బట్ ఆ మాట నేను నెరవేర్చాను అని చెప్పేసి. దట్ ఈస్ జెంటిల్‌మెన్ క్వాలిటీ అనమాట అది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయిపోండి అని మాత్రమే కాదు. సో, మనకి ఆ గట్స్ ఉండాలి అనమాట. ఒక మాట మనం ఇచ్చామంటే అది మనం చచ్చే వరకు ఆ మాట మీద నిలబడి ఉండాలి. అది గట్స్ ఉన్న మగాడి లక్షణం అనమాట అది. అంతేకాని పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పేసి, పిచ్చి పిచ్చి మాటలు చెప్పేసి లైఫ్‌లో ముందుకెళ్ళిపోదామంటే యాక్సెప్ట్ అవ్వదు అసలది. ఐ మీన్ అది మీ వల్ల కాదు, నేను చేయలేనిది అనుకున్నప్పుడు చెప్పమాకండి అసలు. ఆ మాటలే చెప్పమాకండి అసలు.
నీ వల్ల అయ్యే పనైతేనే ఏదైనా చెప్పండి. నీ వల్ల కానిది ఏది కూడాను వాళ్ళకి చెప్పి, వాళ్ళకి హోప్ ఇచ్చి, వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగేలా చేసి, మీ పైన ఒక మంచి నమ్మకం వచ్చేలా బిహేవ్ చేసి, ఆ తర్వాత మీరు హ్యాండ్ ఇచ్చారనుకోండి, ఆ తర్వాత వాళ్ళు చాలా బాధపడాల్సొస్తుందనమాట. సో, కాబట్టి నేను చెప్పేదేంటి అంటే గాయ్స్, మీ రిలేషన్‌షిప్‌లో చాలా జెన్యూన్‌గా వెళ్ళండి. లేదు నేను జెన్యూన్‌గా వెళ్ళలేను, నాకసలు ఈ రిలేషన్‌షిప్స్ ఇవన్నీ నాకు వర్కౌట్ అవ్వవు అంటే సైలెంట్‌గా నోరు మూసుకొని మీ పని మీరు జూసుకోండి. నేను ఓపెన్‌గా జెప్పేస్తున్నాను. సో, కానీ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళిన తర్వాత వదిలేసుకుందాము, విడిపోదాము, వేరే ఆప్షన్ జూసుకుందాము, ఇలాంటివి చేసి పోయారు అనుకోండి, సో, అవతల వాళ్ళు బాధపడతారు. ఎళ్ళిన వాళ్ళు కూడా ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజైనా బాధపడతారు అనమాట. సో, అంతకు మించి మీరు సాధించేదైతే ఏమాత్రం ఏమీ ఉండదు. సో, కాబట్టి నేను చెప్పేది రిలేషన్‌షిప్‌లోకి మీరు ఒకటికి 100 సార్లైనా సరే ఆలోచించుకునే వెళ్ళండి. ఆవేశపడొద్దు, తొందరపడొద్దు. టైం తీసుకోండి. రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళిన తర్వాత మాత్రం వాళ్ళ చెయ్యి వదిలిపెట్టమాకండి. ఒకటే చెప్తున్నాను. కావాలి అనుకుంటే కడదాకా ఉండండి. వద్దనుకుంటే అసలు వాటి జోలికే వెళ్ళమాకండి. అలాగే ప్రామిసెస్ గురించి గూడా నేను ఎందుకు ఇంత ఇంపార్టెంట్‌గా చెప్తున్నానంటే చాలామంది దీని గురించి కూడా వీడియోస్ చెయ్యండి అని అడుగుతున్నారు. చాలామంది నా బాయ్ ఫ్రెండో, నా గర్ల్ ఫ్రెండో నాకు ఈ ప్రామిసెస్‌లు చేశారు. బట్ ఆ ప్రామిసెస్ ఒక్కటి కూడా చెయ్యలేదు. నేను చాలా మోసపోయాను. నేను చాలా బాధపడుతున్నాను. సో, ఇలాంటి ఒక ఆహ్, వేస్ట్ పర్సన్‌ని నమ్మాను. ఇలాంటివి చెప్తున్నారు నాకనమాట. సో, కాబట్టి అది ఐ థింక్ నిజమనే అనిపిచ్చింది. మీరు చేస్తాము, ఇది నేను చేయగలను అనే ఒక హోప్ ఉంటేనే వాళ్ళకొక నమ్మకాన్నివ్వండి. మీ ప్రామిసెస్‌ని నెరవేర్చుకోండి. అంతేకాని ఫేక్ ప్రామిసెస్ చేసి రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ చేసుకుందామంటే అది స్ట్రాంగ్ అవ్వదు. డే బై డే వీక్ అవుతుంది. సో, మరి వాళ్ళకి మీరు మాటిచ్చి వాళ్ళ దృష్టిలో బ్యాడ్ అవ్వాలనుకుంటున్నారో, క్యారెక్టర్‌లెస్ ఫెలో అవ్వాలనుకుంటున్నారో, చీప్ ఫెలో అవ్వాలి అనుకుంటున్నారో, లేకపోతే వేరే ఇంకేదైనా అవ్వాలనుకుంటున్నారో నెగెటివ్‌గా నాకైతే తెలీదు. అది మీకే వదిలేస్తున్నాను. సో, ఐ థింక్ జెంటిల్‌మెన్ క్వాలిటీ మాటిస్తే నిలబెట్టుకోవడమే అనమాట. మరి మీరు హీరో అవుతారో, అమ్మాయి దృష్టిలో జెంటిల్‌మెన్ అవుతారో, లేకపోతే ఇతడొక ఫేక్ పర్సన్ అనేది క్రియేట్ చేసుకొని వెళ్ళిపోతారు అనేది మీ ఇష్టం ఇంకా. చెప్పాల్సిందైతే నేను చెప్పాను. ఐ థింక్ ప్రామిసెస్ గురించి చెప్పాను అనమాట. మీ రిలేషన్‌షిప్‌లో మీరెలా ఉండాలి, ఏంటి అనేది. సో, మీకందరికి ఎలా ఉంది? వీడియో నచ్చిందా? అర్థమైందా? ఐ థింక్ నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా మరోసారి చెప్తున్నాను. నేను లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. ఫర్దర్‌గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు చెప్తూ ఉండండి. మంచి మంచి కంటెంట్‌తో నేను రావడానికి మాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. అండ్ థాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్‌కి. అండ్ టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.